వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. విజయనగరం జిల్లా గజపతి నగరంలో శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఆచరించి ఆరోగ్య పల్లెలుగా తీర్చిదిద్దుకోవాలని గజపతి నగరం ఎంపీపీ బెల్లాన జ్ఞానదీపిక జెడ్పీటీసీ గారతౌడులు కోరారు. సోమవారం గజపతి నగరం మండల పరిషత్ కార్యాలయంలో పారిశుద్ధ్యం తదితర అంశాలపై శిక్షణ శిబిరం జరిగింది. వర్షాకాలంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఏవో సుదర్శనం, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణమోహన్, శిక్షకులు డి జనార్దన్ రావు, జి జనార్దన్ రావులు పాల్గొన్నారు. అక్కడ ఉండేటువంటి మీ పార్టిసిపేషన్ పెట్టి అలాగే మమ్మల్ని గౌరవిస్తూ ఆ గ్రామాల్లో ఏమి రాకుండా మీ అందరూ మా గౌరవ సర్పంచులందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. మేము కుటుంబంగా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ 3 రోజులు సర్పంచులు కార్యదర్శులు మరి ఇక్కడ ఉండి ఈ శిక్షణ కార్యక్రమం పూర్తయ్యే వరకు 3 రోజులు కూడా పూర్తయ్యే వరకు మీరంతా ఇక్కడ ఉండాలని, అలాగే మీ అందరూ కూడా భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఎవరు కూడా వెళ్లకుండా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం కాబట్టి లేట్ అయింది. ఇది ఉదయం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమం చేయాలి. ఇది ప్రారంభం కాబట్టి ఎవరు రావడానికి కొద్దిగా లేట్ చేశారు. అందుకే మనం 11 ప్రారంభించుకున్నాము. దయచేసి మరి అలసత్వం వహించకుండా రేపు ఎల్లుండి, ఈరోజు 25 గడుస్తుంది కాబట్టి రేపు ఎల్లుండైనా మరి నాతో పాటు ఇచ్చేసినటువంటి పెద్దలు జడ్పీటీసీ గారతౌడు గారికి, అలాగే ఈవో పిఆర్డి గారికి, అలాగే సుదర్శన్ గారికి, అలాగే సెక్రటరీ గారికి, జనార్దన్ గారికి, అలాగే పత్రికా విలేకరులకు, సర్పంచులకు, సెక్రటరీస్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన గ్రామాల్లో సెక్రటరీతో పాటు మన సర్పంచులు మనందరం కూడా మన గ్రామాల్ని మన పారిశుద్ధ్యం శానిటైజేషనే కానీ, అలాగే వర్షాకాలం కదమ్మ, ఇప్పుడు ఈ సీజన్లో మనకి వ్యాధులని ఏమైనా ఊళ్ళో కొంచెం తడి చెత్త, పొడి చెత్త, ఇంటింటి చెత్త ఇవన్నీ కూడా పారిశుద్ధ్యం చేసుకొని మనంతరం మనమే సెక్రటరీతో కలిసి పనిచేయాలని ఈ శిక్షణ మీ అందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా అవుతుంది. ప్రతి సంవత్సరం అవుతుంది, మన అందరికీ తెలుసు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఉన్నాం కదా. మీరందరూ కూడా చాలా చక్కగా సెక్రటరీతో కలిసి పనిచేసి మన గ్రామాల్ని చాలా చక్కగా ఆరోగ్యంగా ఉంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శిక్షణ మీరు అందరూ కూడా చాలా చక్కగా విని చాలా చక్కగా పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు కూర్చున్నారు. ఆయన సర్పంచులు తాలూకా విధులు, విహారాలు, బాధ్యతలు అన్నీ కూడా ఆయన క్లుప్తంగా చెప్పడానికి కూర్చున్నారు. అయితే ఈలోగా వేరే మండలికి వెళ్ళి ఆయన వస్తామని చెప్పడం జరిగింది. ఎవరైతే చెప్పినా కూడా గ్రామంలో సర్పంచ్ అయిన వాళ్ళు ప్రథమ పౌరులు. ముఖ్యంగా గ్రామంలో పారిశుధ్యం కానీ, విద్యుత్ దీపాలు కానీ, మంచినీరు కానీ, ఆ గ్రామానికి సంబంధించి ఏది అవసరం సర్పంచులే ముఖ్యంగా ప్రముఖ పాత్ర పోషించాలి. అలాగే ఇది వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయి కాబట్టి దానికి సంబంధించి మరి కార్యదర్శులు మీరు సమన్వయంతో మరి వీధి కాలువల్ని మురుగ్గా తీర్చడం, మరి అలాగే వాటర్ ట్యాంకులు కూడా క్లీన్ చేసి క్లోరినేషన్ చేయించి బ్లీచింగ్ చెల్లించడం, కాలువలు కూడా బ్లీచింగ్ చెల్లించడం, అలాగే ఈ దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దోమలు రాకుండా మనం కాలువల్లో మందు కొట్టించాలి. దానికి సంబంధించి గతంలో మిషన్లు ఇవ్వడం జరిగాయి. మరి మిషన్లు మెయింటైన్ చేయడానికి మొన్న గత జిల్లా పరిషత్ సర్వసభ సమావేశంలో కూడా ఈ మాట్లాడడం జరిగింది. వాటికి సంబంధించి డీజిల్ కానీ
దోమల నివారణ మందుకు కానీ డబ్బులు ప్రత్యేకంగా విడుదల చేయమని చెప్పడం జరిగింది. డిపో గారు కూడా దాని మీద పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని చెప్పడం జరిగింది. అవైతే ఇంతవరకు రాలేదనుకుంటున్నాం. ఎందుకంటే దోమలు ఏదైనా ఒక మనిషికి జ్వరం వచ్చినా, జబ్బు వచ్చినా, మలేరియా లేకపోతే డయేరియా కానీ, మలేరియా కానీ, లేకపోతే టైఫాయిడ్ కానీ, వీటన్ని జబ్బులు కూడా కారణం దోమలు.